అదేవిధంగా విషం కక్కుతున్నారని అసెంబ్లీకి మేము రాలేమని ఈ సెషన్ ఇది మనం చదువుకున్నాం. ఇక కేసీఆర్ వదిలిన బాణం కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పు లేదా అని సీఎంపై వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో లాబీల్లో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవిత కన్ఫ్యూజన్లో ఉండి జనాల్ని కన్ఫ్యూజన్ చేస్తుందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతుందని, కవిత టీఆర్ఎస్లో ఉందా బయట ఉందా ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కేసీఆర్కు దగ్గరగా ఉన్న నాయకులందరినీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని కోమటిరెడ్డి అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ను ఉరి తీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోతుందన్న కవిత కేటీఆర్ హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదా కవిత చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నామని కవిత విమర్శిస్తుందన్నారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుందని, కవిత బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అనుమానం ఉందని చెప్పారు. కేసీఆర్ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం చాలా సంతోషం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ మంత్రి జిల్లాలకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.